తెలుగు రాష్ట్రాలకు చాలా దగ్గరి సారూప్యత ఉన్నట్టే ఇద్దరు మాజీ సీఎంలకు అలాంటి పోలికలే ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే స్టైల్. పవర్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఉండకూడదనే విధంగా వ్యవహరించారు. ఒక్కసారిగా అధికారం కోల్పోయాక ప్రతిపక్షాలంటే విలువ లేదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రాజ్యాంగం, చట్టాలు, నీతులు, నిజాయితీ అంటూ ఇప్పుడు వల్లి వేస్తున్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టారు. అదేవిధంగా ఏపీలో అయితే వైసీపీని కర్రు కాల్చి వాత పెట్టారు. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో నియంత్రులుగా విర్రవీగి పాలించారు. రాజ్యాంగాలకు అతీతంగా వ్యవహరించారు. సాధారణ పౌరులనే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఏకంగా మంత్రులను కూడా కలవడానికి ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నించినా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరి సలహాలు, సూచనలు అవసరం లేదనే అహం ఈ ఇద్దరు మాజీ సీఎంలది. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే అందుకు ప్రతీకారం తీర్చుకునే తత్వం. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే మరీ దారుణం. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదనే రీతిలో కేసీఆర్, జగన్ వ్యవహరించారు. అక్రమ కేసులు, దాడులకు కూడా వెనుకాడని పరిస్థితి. పవర్లో ఉన్నప్పుడు ఇద్దరు మాజీ సీఎంలు తమ మాటే వేదం, రూటే సపరేటు అన్న విధంగా వ్యవహరించారు. పార్టీ నేతలే కాదు, ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్లు సైతం తన మాటలు బుద్ధిగా వినాల్సిందే. మరో మాట మాట్లాడే పరిస్థితి ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో వీరికి సలహాలు ఇచ్చేవారు సైతం తానా అంటే తందానా అన్న చందంగా వ్యవహరించారు. అధికారంలో ఉండగా కేసీఆర్, జగన్ మాట్లాడిందే వేదం, చెప్పిందే శాసనం. మరో మాట మాట్లాడితే ధిక్కారమే. అలాంటి వారిపై ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు తప్పేవి కావు. జగన్, కేసీఆర్ హయాంలో ఎంతో మంది సామాన్యులు, అధికారులు సర్కారు కుట్రలకు, తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటనలు మీడియా ఎలుగెత్తు చాటింది. ఏపీలో ఉన్న సమయంలో కేసీఆర్, జగన్ ఒకే రకమైన ప్రవర్తనలతో పరిపాలన సాగించారు. అదే సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒకే స్టైల్లో ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. తాను ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటానని, రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. ఇక జగన్ సైతం ఇదే కోవలో తాను ఓడిపోతే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు అన్నీ నిలిచిపోతాయన్నారు. తీవ్రంగా నష్టపోతారంటూ ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జనం మాత్రం కేసీఆర్, జగన్ చెప్పిన మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. కర్రు కాల్చి వాత పెట్టేశారు. ఆ దెబ్బల నుంచి కోలుకొని ఇద్దరు నేతలు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు వినడం అవమానంగా భావిస్తున్నారనిపిస్తోంది. ప్రతిపక్షాలకు అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇన్నాళ్ల తమ పాలనను అప్పుడే మర్చిపోయి నీతి సూక్తులు వల్లివేస్తున్నారు. ఎన్నికలకు ముందు తృతీయ ఫ్రంట్ అంటూ వివిధ రాష్ట్రాలు తిరిగారు కేసీఆర్. దేశంలో చక్రం తిప్పేది తానే అని అంటూ బడాయిలకు పోయారు. తీరా చూస్తే ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. ఎన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గెలిచిన కొద్ది రోజులకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత నెలల తరబడి జైల్లో ఉండడం గులాబీ పార్టీకి గొగ్గ తిప్పుకోకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంకో పక్క ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఆరోపిస్తున్నాయి. వాటి దర్యాప్తు కూడా సాగుతోంది.
తాను అధికారంలో ఉండగా జగన్ సైతం కేసీఆర్ లాగానే వ్యవహరించారు. 25 ఎంపీ సీట్లు వస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ జరిగిందంటూ జగన్ దాన్ని పక్కన పెట్టారు. ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టి అభాసు పాలయ్యారు. అధికారం ఉంది కదా అని జిల్లాకో ప్యాలెస్ నిర్మించుకున్నారు. విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు అధికారులు వాటికి నోటీసులు ఇస్తున్నారు. కేసులు కూడా పెడుతున్నారు. ఇలా కేసీఆర్ జగన్ ఇద్దరే అన్నచందంగా వ్యవహరించారు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన జగన్ కేసీఆర్ ప్రజల సమస్యలు వినడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.